నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చెడుపై విజయానికి చిహ్నం విజయదశమి. ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల డిమాండ్. ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు నాటాలి. చెట్లను కాపాడితే అవి మానవాళికి రక్షణగా ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పండుగను నిర్వహించుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే అన్నారు. శుక్రవారం జిల్లా ఆర్మూడు రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖర్గే దంపతులు దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో చెడును పారదోలేందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని, పోలీస్ వ్యవస్థలో ప్రతి వ్యక్తి ఆయుధాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ब्राह्मणो वै सर्वदेवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतिर्वै देवतास्ता सर्ववेदविधि ब्राह्मणे वसन्ते तस्मद्ब्राह्मणेभ्यो वेदविद्येभ्यो दिवे दिवे नमस्कुर्यानं शीलं कीर्तये धेता एवान् देवता प्रीणातिः पर्याप्तरन्तरायां सर्वोस्तमोतिरात्र उत्तमहर्भवति सर्वस्याप्यै सर्वस्थितित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं देवो शरदो वर्धमान आयत्यपनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुत येन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आग्नेयसस्मिन् यशसे मात्पयन्द्रावतीम् उपजति ममः सुवर्चसा उत्तम श्लोको अस्तु शतपुत्रं पश्यति पौत्रं आचन्द्र वंशावृद्रस्तु गोत्रावृद्रस्तु वंशावृद्रस्तु अखंड लक्ष्मी प्रसाद सिद्धिरस्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొల్పుతారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆబిట్స్ ఏసీపీ చంద్రశేఖర్ తో పాటు బేగం బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ మొత్తం నమ్మకం ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు. మళ్ళీ అమ్మవారి ఇంత పెద్ద తప్పు జరిగితే ఎమ్మడుండి పట్టుకొని అది తీసుకోపోతారు. జై శ్రీరామ్. నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైన ఉత్సవాలు. కానీ అలాంటి పవిత్రమైన ఉత్సవాలకు హిందువుల ఆరాధ్య దైవమైన అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వచ్చి ధ్వంసం చేశారు. అమ్మవారి చెవి ఇరగొట్టిరు, అమ్మవారి పులి సింహాన్ని ఇరగొట్టిరు, వాహనమైన సింహాన్ని ఇరగొట్టిరు, అమ్మవారి చీరని లాగేసి ఎదురుగున్న అగ్నిగుండం ఏ హోమం చేస్తామో ఆ హోమంలో పడేసిరు. అలాగే దీపం, అఖండ దీపం 9 రోజులుగా ఏదైతే అమ్మవారికి మనం పూజ చేసుకుంటే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో ఆ దీపాన్ని మరియు అక్షింతలు వేసే
ఆ వృక్షాన్ని కూడా ధ్వంసం చేసిర్రు, బ్యారికేడ్లు దన్నిర్రు, లైట్లు వల్ల కొట్టిర్రు, సీసీ కెమెరాలు ఉంచేసారు. ఇక మనం హైదరాబాద్లో ఉంటున్నామా లేకపోతే ఇక్కడ ఇస్లామిక్ రాజ్యంలో ఉంటున్నాం? మరి ఇంత అన్యాయమా? ఎప్పుడు చూడు నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కడనో ఒక చోట అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది ఆనవాయితీగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అడగంగానే పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం సాఫ్ చేసేసి అసలు ఏం జరగనట్టే చేస్తారు. ఉల్టా మేము అడిగితే మమ్మల్ని బయటికి పొమ్మంటారు, లేకపోతే మమ్మల్ని తీసుకొని లోపలేస్తా అంటారు. హిందూ బంధువులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏ అమ్మవారికి అయితే మనం కఠినంగా దీక్షతో పూజ చేస్తామో ఈరోజు ఆ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు. దయచేసి అందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. मूर्ति को पटके जैसा और तो झुकाए तो भी दिखता ना ना। మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలము దుబ్బతండ గ్రామ పంచాయతీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి బంజారా గిరిజన పాటలతో ఆటలాడుతూ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరము బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. డోర్నకల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ అనిల్, మాజీ సర్పంచ్ అజ్మీర్ భారతి, గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పువ్వులను పూజించే పండుగ అంటేనే బతుకమ్మ అని, ప్రకృతిని ఆరాధించేది దసరా అని కోరుకంటి చందరన్నారు. దసరా రోజు జమ్మ చెట్టుకి పూజ చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ అని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రజలకు, పారిశ్రామిక ప్రాంత వాసులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు నాటాలని చంద్ర కోరారు. దసరా ఉత్సవాలలో భాగంగా ఉచితంగా జమ్మి చెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. పర్యావరణాన్ని రక్షించే చెట్లను కాపాడితే అవి మానవాళికి రక్షణగా ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వనాలను కాపాడాలన్నారు. ఓకేనా? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటినం, వాటిని పరిరక్షించడం, ఈ యొక్క శమి వృక్షాన్ని కూడా అదే విధంగా నాటండి, సంరక్షించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమాన్ని రాబోయే తరాలందరూ కూడా దీన్ని ఆచరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఆలయాలలో ధార్మికవేత్తలు, అయ్యవారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శమి పూజ రోజు, దసరా రోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం పోతుగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతన పాలక వర్గం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా తలారి రాణి నర్సయ్య, వైస్ చైర్మన్ గా వేల్ముల రామరెడ్డి, డైరెక్టర్లు సుద్దాల రాజయ్య, క్యారం రాజు, మామిండ్ల శ్రీకాంత్, బద్దిపడిగే ప్రతాప్ రెడ్డి, నల్ల బుచ్చయ్య, రాగం కొమురయ్య, లకావత్ మున్యానాయక్, సారగుండ రామరెడ్డి, కదిరే సత్యగౌడ్, బొప్ప మారుపాక శంకర్, కుంభాల యాదగిరి రెడ్డిలు కార్యదర్శి హరిదాస్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యదర్శి వారికి శాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిర్రే
డైరెక్టర్ కూడా ఛాన్స్ ಇದೆ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. ఈరోజు మన పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గము ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి దీనికి వెన్నంటి ఉన్నాయి త్వరితగతిన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అన్ని మార్కెట్ కమిటీలకు ఉత్తర్వులు జారీ చేయించినటువంటి మన నాయకుడు మన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మన జిల్లాకు చెందిన మంత్రులందరూ కూడా మరి పాత కరీంనగర్ జిల్లాలో ముందు మన సిరిసిల్ల జిల్లాకు మార్కెట్ కమిటీలు అన్ని నియమించడం చాలా సంతోషం. ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా వెనుకబడిన ప్రాంతం, మన రైతులకు ఇబ్బంది కలగొద్దు, ఇక్కడి ప్రాంత వ్యవసాయదారులకు ఇబ్బంది కలగొద్దనే ఒక ఆలోచనతో మరి ముందే ఇప్పించిన ఘనత ఇది కేకే మహేందర్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే అధికారంగా కూడా ఇక్కడ ఇంకా బలపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బలపడాలంటే మరి ఈ ప్రాంతంలో అందరూ రాజకీయ నాయకులు ఏ విభాగంలో దాంట్లో వాళ్ళంతా రావాల్సిన అవసరం రానున్న రోజులలో ఉంది. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ మార్కెట్ కమిటీలను చచ్చు పడేటట్టు చేసినాయో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా అయి మరి ముందున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఈ వ్యవసాయ మార్కెట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉచిత ఓటర్ నమోదు సెంటర్ను ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతోజీ శంకర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ ముసాబాద్ మండలంలో గతంలో 2019కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉందని, ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు అనే ఒక ఆయుధం ప్రతి గ్రాడ్యుయేషన్ కి అవసరమన్నారు. ఉమ్మడి 4 జిల్లాల్లో ఓటర్ నమోదు అవగాహన సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి గ్రాడ్యుయేషన్ ఉచిత ఓటర్ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేను బరిలో ఉండబోతున్నాను. మరి ఇప్పటి వరకు మీరందరూ రాజకీయ నాయకులు చూసుంటారు, ఎమ్మెల్సీలు, కానీ మొదటిసారిగా విద్యారంగం నుంచి, ఎందుకంటే
సమాజం బలోపేతం కావాలి అన్న, సమాజం పరివర్తనం చెందాలి అంటే విద్య వైద్యం ఇవి రెండు చాలా కీలకం. మరి విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు వ్యక్తిగా నేను బడిలో ఉండబోతున్నాను. మీ అందరి యొక్క సంపూర్ణమైన మద్దతు, సహకారం, ఆశీర్వాదం నాకు కావాలి. మార్పులు కొన్ని మంచి నాణ్యమైనటువంటి గుణాత్మక విద్యను అందించేపటి క్రమంలో నా వైపు నుంచి కొంత కృషి కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల లోపలికి రావాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ లోపల ఒక చిన్న పరివర్తన తప్పనిసరిగా నా నుండి ఉంటే కొంత తెలంగాణ సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను రేపు నా ఉద్యోగానికి రిజైన్ చేయబోయి నేను రాజకీయాల లోపలికి రావాలి. మీ అందరి యొక్క సంపూర్ణమైన మద్దతు, ఆశీర్వాదం నాకు కావాలి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 6వ వార్డు హనుమాన్ నగర్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇంటి పెద్దలు చిలుముల్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ సొంతమని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజిస్తామని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు అందరూ సంతోషంగా చేసుకున్న పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఏలేటి ప్రవీణ్ రెడ్డి, వీరారెడ్డి, రవీంద్రచారి, బంగారు శ్రీధర్, కర్ణాకర్, గోపాల్ రెడ్డి, గోవర్ధనచారి, భిక్షం పాల్గొన్నారు. వనములో చందమామ కట్టగట్టవాయ చందమామ, శివ పూజ వేళాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, రుద్రాక్ష వనములో చందమామ నిద్ర చేయవాయ చందమామ, శివ పూజ వేళాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ, మాకు సారే గద్దె చందమామ, గద్దె చందమామ, మాకు సారే గద్దె చందమామ. గంగమ్మ వాడల్లో, గౌరమ్మ మేడల్లో, కొండాలెక్కి చూసేరమ్మ నాయకులు, దోసెడు దోసెడు చేమంతి పూలు ఎక్కడి నుంచి శోధించకొద్దు, గంగమ్మ వాడల్లో, గౌరమ్మ మేడల్లో, కొండాలెక్కి చూసేనమ్మ రంగనాయకులు, దోసెడు దోసెడు పంతియ పూలు ఎక్కడి నుంచి శోధించకొద్దు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెడుపై విజయానికి చిహ్నం విజయదశమి. ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల డిమాండ్. ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు నాటాలి. చెట్లను కాపాడితే అవి మానవాళికి రక్షణగా ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.